ఒక రోజులో రోమ్ నగరం నిర్మించబడలేదు. ఇది కేవలం సూక్తి మాత్రమే కాదు, నిజం కూడా. అలాగే మనం అభిమానించేటువంటి ఒక వ్యక్తి రాజకీయంలోకి వచ్చి ఉన్నత స్థానంలోకి వెళ్ళి అందున డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుత ప్రపంచంగా ఏం మారిపోదు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటి సామెతకు దగ్గరగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ప్రజల పక్షాన పోరాడుతున్నారు అనేటువంటి వాటికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే గుర్తించే మనస్తత్వం మనలో ఉండాలే కానీ ఆ పనుల్ని లెక్కించి పుస్తకాలు రాయాలంటే సరిపోవేమో. ఇదే కోవలో కాకినాడకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు వారి గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు ఆగటం లేదని చెప్పి వారి బాధని ఒక మీడియా ద్వారా మొరబెట్టుకుంటే ఆ వార్త అటు చేరి ఇటు చేరి మన ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ చెంతకు చేరగానే ఆయన కేవలం దాన్ని 24 గంటల్లోనే పరిష్కరించి ఆ విద్యార్థుల కోసం ఆ గ్రామంలో అంటే అమీనాబాద్ టు ఉప్పాడ మీదుగా బీచ్ రోడ్ నుంచి కాకినాడ వరకు విద్యార్థుల కోసం బడి బస్సు పేరుతో ఆయన అభిమానులందరూ అలాగే తెలుగు యువత మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈ బడుబస్సు అభివృద్ధికి అంటే ఈ బాటకి ఆయన గొప్పతనానికి నీరాజనాలు పలుకుతున్నారు. జై పవన్.